బాగి, బుజ్జమ్మ ఇద్దరూ తలస్నానం చేసి పూజ చేయటం కోసం దేవుడి గది దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక గుప్తా గారు గార్డెన్‌లో అటు ఇటు తిరుగుతూ ఆరు పాపకి తన శక్తులు, పూర్వ శక్తులను ఎలా ప్రసాదించాలి, ఎలా వస్తాయని ఆలోచిస్తూ ఉంటారు. అవును. ఆ పరమశివుని వరప్రసాదిత దాక్షమాలని ఆ బాలిక తాకినచో మళ్ళీ ఆ బాలిక పూర్వ శక్తులన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఎలాగైనా సరే ఈరోజు ఆ బాలిక ఆ పరమశివుని వరప్రసాదిత దాక్షమాలని తాకేలా చేయాలి. అప్పుడే ఆ మాంత్రికుడు ఈ బాలికని ఏమియు చేయలేరు. ఈ బాలిక తన పూర్వశక్తుల్ని ప్రసాదించుకొని ఆ ప్రచండని ఇక్కడి నుంచి తరిమి పడేస్తుంది. ఎలాగైనా సరే ప్రభు ఆ బాలిక ఆ మాలని తాకేలా చెయ్యి అని గుప్తా గారు వేడుకుంటూ చూద్దామని కిటికీ దగ్గరికి వస్తారు. ఇక బాగి, బుజ్జమ్మ ఇద్దరూ కూడా దేవుని పూజ చేస్తారు. బాగి అయితే కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇస్తుంది. తీసుకో బుజ్జమ్మ హారతి కళ్ళకద్దుకో అని బాగి చెప్తుంది. బుజ్జమ్మ అక్కడున్న పువ్వుల్ని దేవుడి పటాలకు పెట్టటం అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ శివలింగం పక్కనే ఉన్న ఆ రుద్రాక్ష మాలని మాత్రం అస్సలు తాకదు. మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. అలా పూజ పూర్తి కావటంతో బాగి, బుజ్జమ్మ ఇద్దరూ దేవుడి గది బయటికి కూడా వచ్చి పని కోసం వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న గుప్తా గారు, అయ్యో పరమేశ్వర, ఆ బాలిక ఆ మాలని తాకకుండా వెళ్ళిపోవుచున్నది. ఏదో ఒకటి చేసి తాకేలా చేసి ఆ శక్తులు వచ్చేలా చూడు తండ్రి అని గుప్తా గారు వేడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే దేవుడికి పెట్టిన ఒక పువ్వు ఆ మాలపై పడిపోతుంది. వెంటనే బుజ్జమ్మ ఒక్క క్షణం ఆగిపోతుంది. ఏంటి బుజ్జమ్మ అని బాగి అడగటంతో ఆగమ్మా అంటూ బుజ్జమ్మ మళ్ళీ ఆ దేవుడి గది దగ్గరికి వచ్చి శివలింగం పక్కనే రుద్రాక్షమాల, ఆ రుద్రాక్షమాల పక్కనే దేవుడి పటానికి పెట్టిన పువ్వు పడిపోయి ఉంటుంది. ఆ పువ్వుని తీసుకునే క్రమంలో ఆ రుద్రాక్షమాలని తాకుతూ ఉంటుంది. మళ్ళీ పూర్వశక్తులు వస్తాయి కాబట్టి ఇప్పుడు ప్రచండని బుజ్జమ్మ ఎలా తరిమేస్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.